బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో శివదీక్ష భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గంటల తరబడి వెయిట్ చేస్తున్నారని ఆగ్రహానికి లోనయ్యారు. ఆలయంలో క్రౌడ్ మేనేజ్ చేయడంలో సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. సిబ్బంది ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. బారికేడ్లను తోస్తూ కృష్ణదేవరాయ క్యూలైన్ల గేట్లను విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకుని వెళ్లారు. ఒక్కసారిగా వందలాది మంది శివస్వాములు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో శివదీక్ష భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గంటల తరబడి వెయిట్ చేస్తున్నారని ఆగ్రహానికి లోనయ్యారు. ఆలయంలో క్రౌడ్ మేనేజ్ చేయడంలో సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. సిబ్బంది ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. బారికేడ్లను తోస్తూ కృష్ణదేవరాయ క్యూలైన్ల గేట్లను విరగ్గొట్టి ఆలయంలోకి చొచ్చుకుని వెళ్లారు. ఒక్కసారిగా వందలాది మంది శివస్వాములు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. శ్రీజ అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఈ 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రీశైల దేవస్థానం శ్రీకారం చుట్టింది. అయితే ఈ కోణంలో అంటే ఈ 11 రోజుల పాటు అంటే 8 నుంచి 12 వరకు అంటే 5 రోజుల వరకు కూడాను ఈ యొక్క శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి మహాశివరాత్రికి మండల అర్ధమండల దీక్షలను పూనుకున్న శివ దీక్షను తీసుకున్న శివమాల ధారణ భక్తులకైతే 5 రోజుల పాటు విడతల వారీగా స్పర్శ దర్శన ఏర్పాట్లను అయితే శ్రీశైల దేవస్థానం చేసింది. ఈ క్రమంలో వేలాది మంది భక్తులు శ్రీశైల దేవస్థానానికి చేరి స్పర్శ దర్శనానికి కోసం ఎంతో మక్కువ చూపుతూ చంద్రవతి కళ్యాణ మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే వేచి ఉండి స్పర్శ దర్శనాన్ని చేసుకుంటారు. ఈ క్రమంలో ఈ యొక్క శ్రీశైల బ్రహ్మరంభ సన్నిధికి వచ్చిన భక్తులు చంద్రవతి కళ్యాణ మండపం నుంచి నేరుగా ఈ యొక్క అంటే ఎస్కేడి అంటే శ్రీకృష్ణ దేవరాయ గోపురం మీదుగా శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వాళ్ళ సన్నిధికి లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకుంటారు. అయితే ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఇరుములు కలిగిన భక్తులు అయితే చంద్రవతి కళ్యాణ మండపం నుంచి క్యూ లైన్ లో వెళుతున్న క్రమంలో ఎంతసేపటికి స్పర్శ దర్శనం కాకపోవడంతో రాత్రి 10 గంటలకు వచ్చిన భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి ఆ తర్వాత ఉదయం 6-7 గంటలకు స్పర్శ దర్శనం అవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై కృష్ణదేవరాయ క్యూ లైన్ వద్ద అయితే ఆ గేట్లను అయితే ఆ యొక్క సంయమనం కోల్పోయి ఆ యొక్క గేట్లను విరగొట్టి ఆలయానికి చొచ్చుకొని వచ్చి ఎంతో గందరగోళ పరిస్థితికి ఏదో వచ్చింది. ఈ కృష్ణదేవ గోపురాల నుంచి అయితే వందల సంఖ్యలో ఈ యొక్క శివదీక్షణ భక్తులు అయితే దూసుకుపోవడము, తద్వారా పుష్కరిణి వైపు ఉన్న గేటును కూడా ఎక్కి ఆలయంలోనికి రావడంతో ఎటువంటి అంటే వాళ్ళని అడ్డుకట్ట ఏలేనికి పరిస్థితి అయితే శ్రీశైల దేవస్థానం కావచ్చు, అలాగే సెక్యూరిటీ విభాగం కావచ్చు, అధికారులు కావచ్చు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఆలయ ప్రాకారం వద్ద పటిష్టంగా క్యూ లైన్లు నిర్మించకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా శివదీక్ష సంబంధించిన భక్తులు వాపోతున్నారు. సరైన మంచినీటి వసతి లేదు, అలాగే క్యూ లైన్లలో అల్పాహారం సరిగా అందడం లేదు, చుట్టుపక్కల ఉన్న శౌచాలయాలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు సరైన నిర్వహణ లేదు. అంటే శక్తికి మించిన భారం పెట్టుకున్నారు. ఆ క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శివదీక్ష ధారణ తీసుకున్న భక్తులైతే రావడంతో పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు సమయంలో డౌన్ పరిపాలన సంబంధించిన డౌన్ అనుకుంటా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ అంటే సాధారణ భక్తులకు అంటే ఇది అలంకార దర్శన ప్రాయంగా ఉన్న దర్శనం ఉన్నప్పటికీ స్పర్శ దర్శనం సంబంధించి శివస్వాములకు విడతల వారీగా ఉన్నప్పటికీ ఆ విడతల వారీగా కూడా సరైన సమయం కేటాయించలేకపోవడంతో తీరా నిరాశ నిస్పృహలకు లోనై సమయం కోల్పోయి ఇట్లా అంటే ఎస్కేడి గేట్లు కావచ్చు, ఇలా అంటే ఈ మఠం దగ్గర ఉన్న ఈ గంగాధరం మఠం నుంచి వస్తున్న శివస్వాములు లోపల ఉన్న గేట్ల వద్ద కూడాను పెద్ద ఎత్తున ఈ గేట్లను విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పోలీసులు ఎంతసేపటికి వచ్చినప్పటికీ
ఈ యొక్క అంటే సింహస్వాముల కీలైలో ఉన్న వీళ్ళ వాళ్ళని అదుపులో ఇచ్చిన పరిస్థితితో తీవ్ర గందరగోళ పరిస్థితికి వచ్చింది. ఏదైతే మరి తిరిగి అలంకార దర్శనప్రాయమైన ఆ యొక్క అంటే సాధారణ భక్తులను అంటే ఆపివేసి శివస్వామి ద్వారా అంటే స్పర్శ దర్శనానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడంతో కొంతమేర సద్దుమరిగింది. అయితే దర్శనం చేసుకుని వచ్చిన శివభక్తులు అయితే ఒకటే చెప్తున్నారు, లోపల గంటల తరబడి మేము వేచి ఉంటున్నాము. 6 గంటల పాటు 6 గంటల పాటు వేచి ఉన్న భక్తులకు కనీసం వారికి మంచినీటి అదే త్రాగునీరు దొరుకుతుందా లేదా, లేకపోతే అక్కడ మైకు అనౌన్స్మెంట్ సంబంధించి సరైన దిశ నిర్దేశకు సంబంధించిన విషయాలు తెలియకపోవడము, అల్పాహారము పాలు ఇటువంటి మాకు సరిగా అందకపోవడం అనేవంటివి గమనించలేకపోవడంతో ఇటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొల్తుందని ఇక అధికారులు ఈ విషయంలో చేతులు ఎత్తేశారని, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అధికారులు గమనించి దీనిని మాత్రము అత్యవసరంగా దాన్ని పరిగణించి కొన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందనేసి ఇక శివస్వాములు కూడా ప్రత్యేకంగా మెగా9 టీవీకి సంబంధించి కూడా మనకు చెప్పిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ సంఘటనకు సంబంధించి మెగా9 టీవీ ఎక్స్క్లూజివ్ అయితే రిపోర్ట్ పెట్టింది. అలాగే ఆ శివస్వాములు ఎవరైతే ఇబ్బందులు పడ్డారు, ఎవరైతే క్యూలైన్లో ఉండి దర్శనం చేసుకొని బయటకు వచ్చారని కూడా కొద్ది నిమిషాల్లో మనం కూడా వీడియో రిలీజ్ చేయబోతున్నాము. దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్ గా మనము శివస్వాములు ఏ రకంగా అక్కడ ఇబ్బందులు పడ్డారు, ఏ ఏర్పాట్లు కావాలి, ఎటువంటి అయితే మెరుగుపరుచుకోవాలనే విషయాలు అయితే మనకు చెప్పిన పరిస్థితి ఉంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ షాబ్.